హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. నేనైతే ఈ రైస్ చేయడానికి బాస్మతి రైస్ వాడుతున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా వాడచ్చండి. నేనైతే 1 కప్పున్నర బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసి రైస్ అనేది వండేసి పక్కన పెట్టుకోండి. ఈ రైస్లోకి కావాల్సిన పదార్థాలు 2 క్యారెట్లు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, 4 చిన్నులపాయలు అండి, 4 చిన్నులపాయ రెబ్బలు. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 అర టేబుల్ స్పూన్ జీలకర్ర, జాపత్రి, అనాస పువ్వు, చిన్న చెక్క ముక్క అండి, 1 యాలుక్కాయ, 2 లవంగ మొగ్గలు వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నులపాయ తరుగు అయితే వేస్తున్నాను. చిన్నులపాయ తరుగు ఫ్రై అయిన తర్వాత 1 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నానండి నేనైతే పచ్చిమిర్చి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 స్పూన్ల జీడిపప్పు అయితే వేస్తున్నాను. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 అర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులోకి తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నాను. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే బాగుంటుందండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా తురుము వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు తర్వాత తీసి చూస్తే ఇలా మెత్తగా మగ్గిపోతుందండి. రైస్లో కలిసిపోతుంది. పిల్లలు చక్కగా తినేసేస్తారండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేస్తున్నాను. ఇలా మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. ఇందులోనే ఉడకపెట్టిన పచ్చి బఠానీ అయితే వేస్తున్నానండి. ఇదైతే ఆప్షనల్. ఇలా రైస్ చల్లారి పెట్టుకున్నాం కదండి, ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని అయితే ఇలా చల్లారిపోవాలి కంప్లీట్గా. ఎందుకు చల్లారిపోవాలంటున్నానంటే వేడిది వేస్తే ఇలా ముక్కలు అయిపోతుందండి రైస్ అనేది. కంప్లీట్గా చల్లారితే పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ రైస్ అనేది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.